ఫోన్ ట్రీట్ ఫోన్ చేస్తానన్నారుగా. ట్రీట్ ఫోను చేస్తాను. ఏమిటయ్యా ఇది? సంవత్సరంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టిన వాడివి ఈ ఒక్క పూటకి పర్మిషన్ అవసరం అంటావా? ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చిన రోజు సార్. సంవత్సరం అంతా రూల్స్ పాటించేవాడిని, ఈ ఒక్క రోజు పాటించకపోతే ఎలా? వెరీ గుడ్, మంచి పని మీద వెళ్ళేవాడివి. ఓకే, పర్మిషన్ ఇచ్చాను, నీ ఇష్టం వచ్చినప్పుడు రా. థ్యాంక్ యూ సార్. హలో హలో, వంశీ గారు ఉన్నారండి? ఎవరు? వంశీనా? జస్ట్ ఇప్పుడే వెళ్ళాడమ్మా. ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా? ఇందిరా హ్యాండిక్యాప్డ్ స్కూల్ కి. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ అండి. మీరు ఈ రోజు తప్పకుండా వస్తారని మా స్టాఫ్ అంతా ఎదురు చూస్తున్నాం. రండి. అలాగే. బాబు, ప్రపంచంలో 100కి 10 మంది నీలా ఆలోచించిన అంగవైకల్యం కొంతవరకైనా సమసిపోతుంది. ఇదంతా నా గొప్ప కోసం కాదు మేడం, నా తృప్తి కోసం. ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడ్డ రోజు. అందుకే కాళ్ళు లేని ఒక్కళ్ళనైనా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టగలిగితే అంతే చాలు. మంచిది బాబు. వస్తాను మేడం. కళ్ళతో చూస్తే కనిపించే ప్రపంచమే కనిపిస్తుంది, కానీ మనసుతో చూస్తే కనిపించిన ప్రపంచాన్ని కూడా చూడొచ్చు అన్నారు పెద్దలు. కళ్ళతో ఏం చూశారు, మనసుతో ఏం చూశారు? కళ్ళు తెరిచి చీకటిని, కళ్ళు మూసి వెలుగుని చూశాను. అంటే ముందు నన్ను అపార్థం చేసుకుని తర్వాత అర్థం చేసుకున్నారు కదా? అవును, అందుకే సారీ అండి. అమ్మమ్మమ్మ, అంత మాట అనకండి. ఇంతకీ నా గురించి ఏమనుకుంటున్నారు? ఏమీ అనుకోవడం లేదు, బయలుదేరదాం అనుకుంటున్నాను. ఏమండి, చెప్పండి. చెప్పండి. ఏమండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? సిగ్గులేదు? ఆఫ్రికన్ జెర్సీ గిట్లా ఎదిగావు. అరే, ఒక అందమైన ఆడపిల్ల వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని అడిగితే ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని హుసేన్ సాయిలో బుద్ధిలో నిలబడతావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? నువ్వేం మగాడివయ్యా, ఆఫ్రికన్ జెర్సీ గిత్తలా ఎదిగావు. ఇదిగో ఒక అమ్మాయి వచ్చి ఏమండి నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగితే ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని, లేకపోతే లేదని, అది కాకపోతే ఉత్తరోత్తర ప్రేమించే అవకాశం ఉందేమో ఆలోచించి చెబుతాను అనాలి. అంతేగాని తుఫాన్ లో పడిపోకుండా మిగిలిపోయిన తాడి చెట్లా నిలబడతావా? అదే నీ పొజిషన్ లో నేనుంటేనా అడగగానే స్టైల్ గా ఓకే అనివ్వండి. ఏం తరవయ్యా, యువతరవా అని మర్యాదలు నువ్వు నువ్వు మగాడివేనా? ఆఫ్రికన్ జెర్సీ గిత్తలాగా అడ్డంగా పెరిగిపోయావు. ఒక అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నారా అని అడిగితే బ్లాంక్ ఫేస్ పెట్టుకుని వచ్చేస్తావా? ఇది నా బ్రాంచ్ గా అవమానం కదయ్యా. ఆ ఫేస్ తీసుకెళ్లి ఏ లాకర్ లో పెట్టుకోమంటావయ్యా? లవ్ అంటే లవ్ అని చెప్పాలి, నై అంటే నై అని చెప్పాలి. అంతేగాని మంచులో కూరుకొని ముసలంలా కళ్ళప్పుకుని చూస్తే మాణిక్యం చేసుకుని మరీ మొహం మీద చూసేస్తారయ్యా. నీలాంటి వాడు పనిచేసే ఆఫీసులో నాలాంటి డైనమిక్ పర్సన్ పనిచేయలేడయ్యా. నెక్స్ట్ సండే రిజైన్ చేసి పారేస్తాను. అమ్మా ఇంకేం మాట్లాడద్దు, నాకేం అర్థం కావట్లేదండి. ఆఫ్రికన్ జెర్సీ గిత్తలాగా ఎదిగాడు. అరే, ఒక అందమైన ఆడపిల్ల వచ్చి నన్ను ప్రేమిస్తానని అడిగితే ప్రేమిస్తే ప్రేమించానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని వీడండి హుసేన్ సాగర్ లో బుద్ధిలో నిలబడతాగా. ఇంకా నీ ఫ్రీ పబ్లిసిటీ ఆపుతావా? నన్ను కాదు, వాళ్ళని అడుగు. నా బుద్ధి గడ్డితుంది, దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఏంట్రా ఇది? ఈనాడు పేపర్ కూడా ఇంత స్పీడ్ డెలివరీ ఉండదు. ఎందుకురా నన్ను అన్పాపులర్ చేస్తావు? ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అంతేగాని మంచులో కూరుకొని ముసలంలా చూస్తూ ఊరుకుంటావా? నీలాంటి వాడు పనిచేసే ఆఫీసులో నాలాంటి డైనమిక్ ఆఫీసర్ పనిచేయలేడయ్యా. నెక్స్ట్ సండే దాకా ఎందుకు, రేపే రిజైన్ చేసి పారేస్తాను. ఇంత అవసరమా నీకు? మరి అదే మరి, రేపు మీ ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఆ అమ్మాయి ప్రేమించానని చెప్పు. అది కాదు నేను చెప్పే. ఆఫ్రికన్ జెర్సీ చెప్తాను. అది
వీడు మాట్లాడేవాళ్ళ ఒరే జెర్సీ గిత్తా ఎప్పుడో పొద్దుననక వచ్చాం ఊళ్ళో స్వామివారికి సుప్రభాతం అయిపోయింది, అభిషేకం అయిపోయింది, సహస్రం అయిపోయింది, అష్టోత్తరం అయిపోయింది, ఇదిగో కళ్యాణం కూడా స్టార్ట్ అవబోతుంది. ఇక మిగిలింది పౌలింప సేవ, గుడి తరపున మోత. అట్లా బయటికి పోమంటారు. ఇది చెప్తావు లేదా? చెప్పవా? చెప్పదా పదా? చెప్తానన్నాను కదా. మరి చెప్పొచ్చు కదా. చెప్తాను. చెప్పా చెప్పు. వెయిటింగ్ అక్కడ. హలో ఇంతసేపు మీరు చెప్పిందంతా వింటుంటే మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోగలను. అన్నీ ఉన్న మీలాంటి వారు పెళ్లి చేసుకుంటానంటే ఏ ఆడపిల్ల కాదనుకోదు. కానీ మీరు మంచివాళ్ళని అన్నంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమించానని అనుకోవద్దు. మా తాతయ్య నన్ను అందరు ఆడపిల్లల్లా పెంచలేదు. ఆయనకి నేనంటే ప్రాణం. చిన్నప్పుడు నేను కొత్త గౌను వేసుకోవాలంటే అది గుచ్చుకుంటుందేమోనని తన ఒంటికి రుద్దుకుని గుచ్చుకోదు అనుకుంటేనే నాకు తొడిగేవారు. నా గురించి అంత శ్రద్ధ తీసుకునే తాతయ్యే నాకు కాబోయే భర్త ఎలా ఉండాలో నిర్ణయించాలి. వస్తాను. మరి మీ తాతయ్యకి మావాడు నచ్చకపోతే? మీరు నన్ను మళ్ళీ కలవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీ తాతగారి పేరేంటి? జానకి రామయ్య. ఊరు? రాజమండ్రి దగ్గర రామాపురం. రాజమండ్రి దగ్గర రామాపురం అంటరా? పదరా బయలుదేరదాం. ఏ ఊరండి బాబు అందా? హైదరాబాదు. ఓహో, ఏ ఊరు వెళ్తున్నారంటే? ఎవరు? మీ ఊరే. మా ఊరా? మా ఊర్లో మీకు పని ఏంటండి? మా వాడికి పెళ్లి చూపులు. పిల్లలను చూసుకోవడానికి వెళ్తున్నారా? పిల్లని ఎప్పుడు చూసేసుకున్నాడు? ఇప్పుడు అన్ని అవసరమా? అరే అవతల పెద్ద చదువుతుండే చెప్పొద్దు. చెప్పనయ్యా బాబు, పిల్లలను చూసుకున్నాక మళ్ళీ పెళ్లి చూపులేటండి? చూసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మాట్లాడడానికి వెళ్తున్నాం. ఓహో, ఎవరమ్మా ఏంటంటే? అదే సస్పెన్స్. ముందే చెప్తే మా వర్కౌట్ అవ్వట్లేదు. వచ్చేటప్పుడు అడగండి, చెప్తాం. అట్టంటారా? ఆ. అయితే ఆ పిల్ల ఎట్టా ఉండదో చెప్పండి, ఆ పిల్ల ఎవరు నేను చెప్పేస్తా. మావిడాకు చిగురులాగుంటుందా? ఉల్లిపు రేకులాగుంటుందా? మొక్కజొన్న పొత్తులా ఉంటదా? సజ్జగంగి చేనులా ఉంటదా? చెప్పరా. పచ్చివెన్న తెచ్చి పచ్చి పసుపు కలిపి ముద్ద నూరి బొమ్మ చేసినట్టు ఉంటది. పచ్చిగడ్డి ఎత్తుకొని చెరువు కట్ట ఎక్కుతుంటే పంట లక్ష్మిలాగా ఉంటది. పాలరాయి మేడల్లో చల్లగాలి వేడల్లో ఆకుతాయి పిల్లలతో కచ్చకాయలాడంగా ఎక్క చెప్పనయ్య పిల్ల తీరు పూల తేరు లేరు సాటి లేరు. పచ్చివెన్న తెచ్చి పచ్చి పసుపు కలిపి ముద్ద నూరి బొమ్మ చేసినట్టు ఉంటది. పచ్చగడ్డి ఎత్తుకొని చెరువు కట్ట ఎక్కుతుంటే పంట లక్ష్మిలాగా ఉంటది. పచ్చి పంచి కట్టేసి వచ్చి నేను కూర్చుంటే ముద్దు ముద్దుగా నేను గాలి నోట పెడుతుంటే కట్టు పట్టి నవ్వుతాడు చూడి ఊకిరోడే. వీడే నీకు జోడే.